దానిలో కార్లో అయితే కూర్చున్నాను, ఎవ్వరు లేరు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టిన కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వస్తాయన్నమాట. వెల్కమ్ టు మై ఛానల్. వీడియో అయితే స్కిప్ చేయదండి, చివరి దాకా చూడండి. మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీకైతే ఈ వీడియోలో చెప్తాము. ఇంకా విజయవాడలో ఉండి ఎన్ని రోజులు ఆ ప్లేస్ అయితే మిస్ అయ్యానో అనిపించింది నాకు. మేమైతే అనుకోకుండా ఆ ప్లేస్కి అయితే వెళ్ళాము. ఈరోజైతే వేరే దగ్గరికి వెళ్ళాల్సింది, భవానీ ఐలాండ్ వెళ్దాం అనుకున్నాము ఫ్రెండ్స్ అందరం కలిసి. కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తే చాలా మంచిది అంటారు కదా, అందుకని ఎక్కడికైనా ప్లాన్ చేసుకుందామని ఫ్రెండ్స్ అందరం అనుకున్నాము భవానీ ఐలాండ్ వెళ్దామని. కాకపోతే ఒకరికి హెల్త్ బాగలేదని, అలాగా ఒకరు ఊరు వెళ్ళాలని అలాగైతే అందరూ డ్రాప్ అయిపోయారు. పిల్లలకి ఆల్రెడీ చెప్పేశాను అనమాట, రేపు భవానీ ఐలాండ్ వెళ్తున్నామని. ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయిందని తెలిసేసరికి పిల్లలైతే బాగా డిసప్పాయింట్ అయ్యారు. అందుకనే మా బావ అయితే మీకు ఒక ప్లేస్కి తీసుకెళ్తానని చెప్పారు. అప్పటికప్పుడు అయితే రెడీ అయ్యాము. మేమైతే వచ్చేసరికి 12:30 అయితే అయిపోయింది. మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు నేను ఇంట్లో. టిఫిన్ ప్లస్ భోజనం అయితే రెండు ఒకేసారి చేస్తాము. ఇంకా అదంతా కొండ ప్రాంతం అంట. మేము ఎలాగో వనభోజనాలకు వెళ్ళలేదు కాబట్టి ఇంక మేము పార్సల్ తీసుకెళ్ళి అక్కడైతే భోజనం అయితే చేస్తాము. మేము ఎక్కడికి వెళ్తున్నాము ఇంకా చెప్పలేదు కదా మీకు. కొండపల్లి కిల్లాకి అయితే వెళ్తున్నాము. విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళు మీరు ఎవరైనా వెళ్ళారా కొండపల్లి కిల్లాకి? వెళ్తే ప్లీజ్ కామెంట్ చేయండి. కొండపల్లి అనగానే కొండపల్లి బొమ్మలు అయితే మనకి గుర్తుకొస్తాయి. కార్లో నేను ఒక్కదాన్నే కూర్చున్నాను చూడండి, ఎవరు లేరు. అంటే ఫుడ్ అక్కడ తిందామని చెప్పేసి ఫుడ్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు హోటల్కి, బ్యాక్ సైడ్ ఉంది. నేను కార్లో కూర్చున్నాను. ఇంకా నాకు ఏం కావాలి ఏంటని అడిగారు, నాకు కావాల్సింది చెప్పాను అనమాట. ఇంకా వాళ్ళు వచ్చాక ఇంకా బయలుదేరుతాము. మా పిల్లలైతే హోటల్ నుండి ఇగోండి తీసుకొస్తున్నారు పార్సల్స్. ఏం తెచ్చారు? వెజ్ బిర్యానీ నీ కోసం, వెజ్ రైస్ మా కోసం, స్నాక్స్ కూడా తెచ్చారు. నాకు, నాన్నకి, చెల్లికి 2 ఫ్రై పీస్ బిర్యానీ. అబ్బా, ఇదిగో నన్ను తిడుతుందమ్మా. ఏం తెచ్చారు? నీకు ఒక్కటి అసలు బిర్యానీ తింటా ఊరుకోదు. నా దగ్గరే ఉన్నాయి స్నాక్స్ కవర్, తినుకో. వాటర్ బాటిల్ తేడానికి వెళ్ళారు. ఇదిగో స్నాక్స్ లో ర్యాపర్, 2 ర్యాపర్స్, ఇద్దరి కోసం 2 టైప్స్ ఆఫ్ బిస్కెట్స్. మరి నా కోసం తెచ్చారు స్నాక్స్? నీకు కూడా. నాకు కూడా. ఇది మన 4 మెంబర్స్. జగ్గు మంచి స్మెల్ వస్తుంది. వెజ్ బిర్యానీ నీకు అప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉండారు, అందుకే. నా కోసం అప్పటికప్పుడు ఉండారా? అప్పటికి లేదంట. లేదా? వాటర్ బాటిల్స్ కూడా తెచ్చావా? స్నాక్స్ తెచ్చుకున్నాం పెట్టేసండి. మేమైతే పార్సల్ తీసుకొని బయలుదేరిపోయాము. మా బావ కూడా ఎప్పుడో చిన్నప్పుడు అయితే వెళ్ళారంట. రూట్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు, వేరే వాళ్ళని అయితే అడిగారు. ఎంత దూరం వెళ్ళాలి? యూటర్న్ ఎంత దూరం ఉంటుంది అదరా? ఒక 2 కిలోమీటర్ దాకా వచ్చింది. ఎందుకులే మళ్ళీ ఇటు అయితే తిరిగేసి మనం రావ దారి ఉంటది. అదే ఉంటది, నవ్వ అదే దారి, కొండపల్లి కూడా దారి ఉంటది. ఓకే. వెళ్ళే బైకులు మొత్తం అటే, ఆ బైకులు రాంగ్ బైక్ వెళ్తా దారి అటే. వాళ్ళు చెప్తున్నారనమాట, ఇటు రోడ్డు దాటంగానే ఇంకా మీరు 1 వే నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. కాకపోతే ఎందుకులా అంత రిస్క్ చేయడం అని చెప్పి మేమైతే 2 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళి అక్కడైతే యూటర్న్ తీసుకొని ఇంకా మేమైతే వెళ్తున్నాము. ఇగోండి కొండపల్లి కోట అయితే రోడ్డు అయితే కనిపించింది, మీరు కూడా చూడండి. ఒక 3 కిలోమీటర్స్ దాకా అయితే రోడ్ అయితే అస్సలు బాగాలేదు, గుంతలుగా ఉంది రోడ్ అయితే. మార్నింగ్ మేము టిఫిన్ చేయలేదు కదా, బాగా ఆకలేస్తుంది, అందుకని ర్యాపర్స్ తీసుకొచ్చాం కదా, అవి అయితే తింటున్నాము. కొండపల్లి అనగానే నాకైతే 2 విషయాలు గుర్తొస్తాయి. అక్కడే మనకంట విద్యుత్ తయారవుతుంది, అదేనండి కరెంట్ అయితే తయారవుతుంది. ప్లస్ కొండపల్లి బొమ్మలు ఉంటాయని తెలుసు, కానీ ఇలా కోట అయితే ఉంటుందన్న విషయం తెలీదు. ఇటువైపు అటువైపు చెట్లు ఉన్నాయి కదా, ఇదంతా దుమ్ముతో నిండిపోయిందనమాట, అంటే మట్టితోనే ఉంది. ఎందుకంటే అక్కడ ఏదో ఫ్యాక్టరీ ఉందంట, అది వేస్ట్ వాటర్ అంతా అక్కడే ఉండి ఏదో బొస్కలాగా తయారవుతుంది. ఇల్లు కట్టేటప్పుడు వేస్తారు కదండి, అదేనమాట బొస్క అంటే.
ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామండి. కొండపైకి అయితే వెళ్తున్నాము. ఎటు చూసినా పచ్చదనం అనమాట. జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే టర్నింగ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా హార్న్ కొట్టుకుంటూ వెళ్తున్నాము, ఎందుకంటే వన్ వే అనమాట ఇది. వచ్చే కార్లు వెళ్ళే కార్లు తెలియడం లేదనమాట. బైక్స్ ఆటోలు అన్నీ వెళ్తున్నాయి. మనం ఏదో ఒక అడవికి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఎటువైపు చూసినా చెట్లే అనమాట. మీరు కూడా చూసి ఆస్వాదించండి. ఇవంతా యూటర్న్స్ అనమాట. జాగ్రత్తగా చూడండి. మీకు ఇప్పుడైతే పెద్ద లోయ కూడా కనిపిస్తుంది. మనం ఎక్కే కొద్దీ కొండలన్నీ కనిపిస్తున్నాయి. కొండపైకి ఎక్కడానికైతే హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది, ఎందుకంటే నిదానంగా వెళ్ళాలి కాబట్టి. ఎక్కువ టర్నింగ్స్ ఉన్నాయి, వన్ వే కాబట్టి అట్టుండి కూడా బళ్ళు వచ్చేస్తున్నాయి, కనిపించడం లేదు. ఇంకా హారన్ కొట్టుకుంటూ అయితే వెళ్తున్నాము. మీకైతే ఇప్పుడు మర్రి చెట్టు చూపిస్తాను చూడండి. ఓడలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. అటువైపు అయితే సీతాఫలాల చెట్లు కూడా ఉన్నాయి. ఇంకా అడివనే చెప్పాలి ఇదంతా. నేను ఫస్ట్ ప్లేస్ చూసి అనుకున్నాను ఎవరు లేరేంటి, మేమే వెళ్తున్నామా ఏంటి అనిపించింది నాకు. కాకపోతే వెళ్ళే కొద్దీ మనుషులు అయితే కనిపిస్తున్నారు. ఇటువైపు అటువైపు చూడండి కొండలు ఎంత బాగున్నాయో. ఇంకా మొత్తం ఇది అడవి ప్రాంతంలాగే ఉంది. ఇటువైపు చూడండి బ్యాంబో ట్రీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎదురు చెట్లు అనమాట. కొన్ని ఎండిపోయినాయి, కొన్ని పచ్చగా ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చివరిదాకా చూడండి. మీకైతే ఈ గ్రీనరీ మొత్తం చూపిస్తాను. ఇటువైపు అయితే నడుచుకొని కూడా వెళ్తున్నారు కొంతమంది. మేమైతే కొండపైకి వచ్చేసాము. ఇక్కడైతే కార్ అయితే పార్క్ చేయాలి. చూడండి ఇటు బిర్యానీ తపాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. అందరూ బండ్ల మీద తెచ్చుకుంటున్నారు. కొంతమంది కార్ల మీద ఆటోల మీద ఇలా కూడా వచ్చారనమాట. మేము వచ్చేసరికి లేట్ అయింది కదా, ఇంకా అంతకు ముందే చాలా మంది వచ్చారు. అక్కడ చూడండి పోలీస్ ఆయన కూడా ఉన్నారు. ఇంకా మేమైతే ఇక్కడ కార్ అయితే పార్క్ చేసి ఇంకా మేము పార్సిల్ తెచ్చుకున్నాం కదా ఫుడ్, ఇంకా అలాగే వాటర్ బాటిల్ ఇవన్నీ తీసుకొని కొండపల్లి కోట దగ్గరికి అయితే ఇప్పుడు నడుచుకొని వెళ్ళాలి. ఒక 10 minutes అయితే పడుతుంది టైము. ఇటువైపు అయితే చూడండి వెహికల్స్ అన్నీ పార్క్ చేసేసారు. ఇక్కడ నుండి అయితే నడుచుకుని వెళ్ళాలి. కోట అయితే బయటికి ఏమీ కనిపించడం లేదు. ఈ లోపల వరకు ఉన్నాయి బా. ఈ లోపలికి కూడా వెహికల్స్ అయితే వచ్చాయి. అదే మా బావతో చెప్తున్నాను అనమాట, లోపల వరకు కూడా వెహికల్స్ తెచ్చుకోవచ్చు అని. కాకపోతే అక్కడ పోలీస్ ఆయన ఉన్నారు కదా, ఇది మార్నింగ్ వచ్చిన వాళ్ళు అనమాట. ముందే పార్కింగ్ చేసుకున్నారు. ఇక్కడ పుల్లైస్ కూడా అమ్ముతున్నారు. కోట దగ్గరలోకి వచ్చాము. ఇటువైపు అయితే చెరువు కూడా ఉంది. దాంట్లో మొసళ్ళు ఉంటాయేమో అనిపించింది నాకైతే. చాలా పెద్ద చెరువు ఇది. చుట్టూ కొండలు, మధ్యలో చెరువు. ఇటువైపు కోటకి దారి. చాలా బాగుంది ప్లేస్ అయితే. 8 minutes నుండి మీకు అన్నీ చూపిస్తున్నాను, కోట చూపించట్లేదు అనుకుంటున్నారు కదా. దగ్గరలోకి అయితే వచ్చామండి, కోట దగ్గరలోకి. కొండపల్లి కోట ఇదే అనమాట. గేట్ దగ్గరికి అయితే ఎంట్రన్స్ అయిపోయాము. కొండపల్లి కోట గేట్ అనమాట. లోపలికి ఏమేమి తీసుకెళ్ళకూడదు అనేది రాసేసారు. స్నాక్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ. ఇక్కడైతే టికెట్ అయితే తీసుకోవాలి. ఇంకా మా బావ అయితే టికెట్లు తీసుకుంటున్నారు. ఇదేనండి కొండపల్లి కోట అనమాట. ఎంట్రన్స్ ఇది. కాకపోతే కోట మొత్తం కూలిపోయింది. అంటే అప్పుడు యుద్ధాలు జరిగాయి కదా, అప్పుడైతే కోటను మొత్తం కూల్చేశారు. ఇక్కడ కూడా మర్రి చెట్లు ఉన్నాయి. చాలామంది అనమాట వనభోజనాలకు వచ్చారు. ఇంకా వాళ్ళైతే ఆడుకుంటున్నారు చక్కగా. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ కలిపి ఆడుతున్నారు. మా బావ అయితే టికెట్లు తీసుకొని వచ్చారు. ఇంకా ఫుడ్ కోసం అయితే ప్లేస్ అయితే వెతుకుతున్నాము, ఎందుకంటే కోతులు బాగా తిరుగుతున్నాయి. కోతులు మీరు అలా కూర్చున్నారనుకోండి ఫుడ్ అంతా లాగేసుకొని తీసుకెళ్ళిపోతాయి అని చెప్తున్నారు. ఇంకా అందుకనే ప్లేస్ అయితే ఎదుక్కున్నాము. మేము అన్నీ తీసుకొచ్చుకున్నాము, కానీ కింద కూర్చోడానికి చాప కానీ అలాంటివి ఏమీ తీసుకురాలన్నమాట. ఇంకా మేము మంచిగా గడ్డి చూసి ఆ గడ్డి మీద అయితే కూర్చున్నాము. ఇంకా ఫుడ్ అయితే తినేస్తున్నాము. మార్నింగ్ నుండి ఏం తినలేదు కదా, బాగా ఆకలేసేస్తుంది.
ఇంకా ఫస్ట్ అయితే ఫ్రైడ్ రైస్ అయితే తినేస్తున్నాము. నేనైతే అదేనండి వెజ్ ఫ్రైడ్ రైస్ నా కోసం అనమాట. ఇంక వాళ్ళైతే బిర్యానీ తెచ్చుకున్నారు. మేము వెళ్ళింది కార్తీక మాసంలో కాబట్టి ఇంకా కార్తీక మాసంలో నేను నాన్ వెజ్ తినాను కదా, అందుకనే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తింటున్నాను. ఇంకా పిల్లలు అందరం కలిపి అయితే తినేసాము. మనం అంతా తిరగాలి అంటే ముందు ఫుడ్ అయితే తినాలి. చాలా ఆకలిగా ఉంది కదా, మేమైతే ఫుడ్ అయితే తినేస్తున్నాము. కోతులు కూడా బ్యాక్ సైడ్ అనమాట వచ్చేస్తున్నాయి. అందరూ మాలాగే ఫుడ్ అయితే తెచ్చుకున్నారు. అక్కడైతే వనభోజనాలకు వచ్చారు కదా, వాళ్ళైతే భలే లైన్గా వెళ్ళి తింటున్నారు. ఇక్కడైతే కొండపల్లి మ్యాప్ అయితే మీకు చూపిస్తున్నాను. మా అబ్బాయి ఎప్పుడు ఫోటోలు దిగడు కదా, ఈ రోజు అయితే ఫోటోలు తీయమ్మా అంటున్నాడు. మా అమ్మాయి ఊరుకుంటుందా, మా అమ్మాయి కూడా ఫోటోలు దిగమని వాడికైతే దిగనివ్వడం లేదనమాట. ఇంకిద్దరికైతే ఫోటోలు దించేసాను. ఇగోండి కొండపల్లి కోట ఇది ఎంట్రన్స్. మీరు కూడా చూడండి. ఇక్కడ నుండి అయితే ఇంకా వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి. కొండపల్లి కోట మ్యూజియం అనమాట స్టార్టింగు. ఇప్పుడైతే వెళ్తున్నాము లోపలికి. మ్యూజియంలోకి అయితే ఎంటర్ అయిపోయాం కదా, పాతకాలపు గేట్లు ఇవన్నీ అనమాట తలుపులు. ఇంకా అక్కడ నేమ్ ఇస్తాను కదండి, అదే నేమ్ చూపిస్తాను, అది చదువుకోండి మీరు. కొండపల్లి కోట గురించి అయితే ఇక్కడ రాశారు. కొండపల్లి కోట యొక్క చరిత్ర గురించి ఎన్నో శతాబ్దంది ఏంటి అనేది అన్నీ రాశారు. ఇంగ్లీషు తెలుగు రెండు ఉన్నాయి. ఇక్కడ అన్నీ పురాతనం అనమాట, రాళ్ళు ఇవన్నీ కోటలు చూపిస్తున్నాను కదా, పక్కన అలాగే పేర్లు కూడా ఉంటాయి, అవి మీరు చదువుకోండి. కొండపల్లి అంటేనే కొండపల్లి బొమ్మలు కదా, అదైతే స్టార్టింగ్లో కనిపించింది. ఇక్కడైతే ఇవన్నీ పేర్లు రాశారండి, దాని చరిత్ర గురించి అన్ని కోటల గురించి. ఇది విజయనగరం కోట అండి. ఎవరైనా చూడనాలు ఉంటే చూడండి దీంట్లో. నేను కూడా చూడలేదండి, ఇక్కడ చూడడమేని. ఇక్కడైతే విజయనగరం రాజుల చరిత్ర గురించి కూడా రాశారు. శివుడు పార్వతి విగ్రహాలు అయితే ఉన్నాయి, అన్ని రాతితో చెక్కినవేని. మీరు అలాగా చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి చరిత్ర అయితే ఉంటుంది. ఆ పక్కనే అయితే పేర్లు కూడా రాశారు కదా, అవైతే మీరు చదువుకోండి. ఇక్కడైతే కొండపల్లి బొమ్మలు అయితే పెట్టారు, అంటే దేవుడివి, ఇంకా రథము అలాగనమాట. వామన అవతారం ఇవన్నీ అవతారాలు అన్నీ చెక్క బొమ్మలతో చెక్కారు. అసలైంది కొండపల్లి బొమ్మలు అంటే ఇవేని. ఇగోండి ఇవన్నీ చూడండి. ఇవన్నీ రియల్‌గానే అంటే రాయితోనే కట్టున్నారనమాట. అవన్నీ కొన్ని కొన్ని విగ్రహాలు, కొన్ని కొన్ని కోటలు అవన్నీ ఒక సెపరేట్‌గా మ్యూజియంలో అయితే పెట్టారు. దీన్ని ఏమంటారో తెలీదు, దాని పక్కన పేరు కూడా లేదనమాట. ఇది ఏమంటారో మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను అనుకుంటున్నాను ఏదైనా మండపం అనుకుంటున్నాను. ఇటువైపు అయితే రాజులు ఉన్నారు కదా, ఆ రాజుల పేర్లు ఇవన్నీ దాని కింద అయితే ఉన్నాయి. ఇటువైపు అయితే కొండపల్లి కోట ఎలా ఉంటుంది ఏంటనేది ఇక్కడ మ్యాప్ లాగైతే వేశారు.
నాకైతే ఇప్పుడు దాకా తెలీదు కలంకారీ ఇంకా మచిలీపట్నంలో కూడా ఒక కళ అని. ఇక్కడైతే రాశారు మచిలీపట్నంలో కలంకారీ కళ అని అయితే రాశారు. అంటే ఫస్ట్ అటువైపు రాజస్థాన్ అటువైపు అయితే కలంకారీ ఎక్కువ ప్రింట్ అయితే ఉండేదంట. మచిలీపట్నంలో కూడా ఉందని అయితే ఇక్కడ చెప్తున్నారు. మొత్తం అయితే రాశారండి ఇక్కడ బోర్డు. ఇటువైపు అయితే ఏనుగులు మొత్తం ఎక్కువ ఇలా రాతితోనే శిల్పాలు అయితే చెక్కారు. ఇంక ఇటువైపు అయితే కొన్ని ధ్వంసం అయిపోయినాయి కదా, అప్పుడైతే కొన్ని కొన్ని ముక్కలు అయితే అయిపోయినాయి విగ్రహాలు. అలా అయితే కొన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ నుండి చూడండి వ్యూ ఎంత బాగుందో. మ్యూజియం మొత్తం చూసినా కూడా అలాంటి రాళ్ళు అలాంటివే ఉన్నాయన్నమాట. శిల్పాలన్నీ సగం పాడైపోయినాయి ఉన్నాయి. ఇప్పుడైతే కోట లోపలికి ఇంకా వెళ్తున్నాము. ఇది ఫస్ట్ మ్యూజియం కదా, ఇప్పుడైతే కోట లోపలికైతే ఎంట్రన్స్ అయ్యాము. ఇక్కడైతే వీళ్ళకి తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు వచ్చి ఒక దగ్గర అయితే కూర్చున్నారు పిల్లలు బాగా. ఇదంతా ఓపెన్ ప్లేస్ అనండి. మొత్తం అయితే కోట మొత్తము సరిగ్గా లేదు, పాడైపోయిందనమాట. మా పిల్లలైతే ఇందాక నుండి పిలుస్తున్నారు, అమ్మ ఇటువైపు ఏదో ఉంది రా వెళ్దాం అంటున్నారు. సరేలే ఫస్ట్ కింద చూసేసి తర్వాత పైకి వెళ్దాం అనుకున్నాము. ఇదేంటో గాజుతోనైతే మొత్తం కవర్ చేస్తారండి, గాజు గ్లాస్ వేసేసారు. గోడలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, అప్పుడైతే ఇంత పెద్ద రాళ్ళతో ఎలా కట్టారేమో అనిపించింది. ఇంక ఇటువైపు అయితే వాష్రూమ్స్ అండి ఇవి, ఇంకేమీ లేవు, అందుకని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము. ఇదైతే స్విమ్మింగ్ పూల్ అనుకుంటున్నాను, అప్పుడు రాజుల కాలంలో కట్టుకున్నారేమో. ఇప్పుడైతే కోట పైకి అయితే వెళ్తున్నాము. ఇలా మెట్లెక్కైతే పైకి అయితే వెళ్ళాలి.
ఇందాక కింద నుండి చూపించాను కదా స్విమ్మింగ్ పూల్ అని, ఇగోండి పైకి ఎక్కాక ఇవంతా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇటువైపు నుండి వేరే సైడ్ అయితే వెళ్ళాలి. ఇది మనకి ఎలా అంటే ఇప్పుడైతే ఈ కోట నుండి ఇంకొక కోటకైతే వెళ్ళాలి. మధ్యలో అయితే ఇలాగా కాలువ ఉంది. కాలువ పైన అయితే వంతెనలాగా వేశారు. ఈ వంతెన దాటైతే ఆ కోటకైతే వెళ్ళాలి. ఇక్కడైతే మా అబ్బాయి పాముకి కుబుసం ఉంటుంది కదా, కుబుసం కనిపించిందని చెప్తున్నాడు. ఇక్కడైతే చెట్టుకి చూడండి రాళ్ళైతే ఉన్నాయి. రాళ్ళున్న చోట అయితే చెట్టు పుట్టినట్టుంది. ఆ వేర్లన్నీ రాళ్ళకైతే చుట్టుకున్నాయి చూడండి. అక్కడ నుండి ఇవంతా నడిచి వచ్చేసరికి కాళ్ళు నొప్పులు పుట్టాయి. అందుకే అక్కడైతే కాసేపు కూర్చున్నాము. చాలామంది ఇంకా లోపలైతే బ్యాగ్లో ఫుడ్ అయితే తెచ్చుకొని ఇక్కడ తింటున్నారు. మెయిన్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ కోటలో అయితే ఫుడ్ తినొద్దని చెప్పారు. మనోళ్ళు ఏమైనా తింటే ఊరుకుంటారా, చెత్త అంతా అక్కడే పడేస్తారు, అందుకే వాళ్ళు తినొద్దన్నారు. మేము తిన్నాం కదా కోట బయట, అక్కడైతే ఫుడ్ తినేసి రావాలి. ఇదిగోండి ఇక్కడ ఫ్యామిలీలతో వచ్చి ఆడుకుంటున్నారనమాట. ఇటువైపు ఇటువైపు అంతా రాయలేనండి, రాయలతోనే గోడలు అయితే కట్టారు. ఇంక ఇటువైపు అయితే చిన్న చెట్లు ఇవన్నీ ఉన్నాయి. నేచర్ మాత్రం చాలా బాగుంది. కారు దిగంగానే కారులో ఏసీ ఉన్నా కూడా బయట అయితే అంత చల్లగా ఉంది. నాకైతే అక్కడ వాతావరణం చాలా బాగా నచ్చింది. అంటే చుట్టూ కొండలు ఉండడం వల్లేమో చెట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా, పొల్యూషన్ ఏమీ లేదు, అందుకని అంత చల్లగా అయితే ఉంది. ఒక 2-3 ఫ్యామిలీలతో కలిసి వస్తే ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు.
ఇంకా మేమైతే పిల్లలకి సండే రోజు కాబట్టి ఇంకా మేము పిల్లలైతే వచ్చాము. ఇంక ఇప్పుడైతే రిటర్న్ వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్తున్నారు కదా, అటు నుండి చుట్టూ తిరిగి ఈ కోట మొత్తం చూసి మళ్ళీ ఇటువైపు అయితే రావాలి. కోట మొత్తం అంతే పాడైపోయిందండి. ఆ నేచర్ని అయితే చూడడానికి అయితే వెళ్ళొచ్చు. ఇంక ఇప్పుడైతే మేము రిటర్న్ వచ్చేస్తున్నాము. ఎటువైపు వెళ్ళామో అటువైపు వచ్చేస్తున్నాము. జాగు అయితే వాళ్ళ నాన్నతో ఆడుకొని ఇయర్ రింగ్స్ ఎక్కడో పడేసింది. ఒక చెవులోది ఉంది, ఇంకొక చెవులోది అయితే లేదు. ఇంక నేను చెప్తే కానీ తనకు తెలియదు ఎక్కడ పడేసానమ్మా అంటుంది. ఇంకా వాళ్ళ అన్నయ్యతోని వాళ్ళ నాన్నతో అయితే ఆడుకుంటుంది. ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇంచుమించు అయితే గోల్కొండలో ఇలాగే కోటలలో ఇలా రాయలు ఉంటాయి కదా, అలాగే ఉన్నాయన్నమాట. అంటే రాజుగారి కోటలు అంటేనే మ్యాక్సిమం ఇలా ఉంటాయి. ఇంక ఎటు చూసినా కూడా లోయలు, పెద్ద పెద్ద రాయిలతో ఇంత పెద్ద గోడలు ఎలా కట్టారా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే మా అబ్బాయి అయితే ఫోటోలు తీయమ్మా, వీడియోలు తీయ అంటున్నాడు. వాడేమో సింగిల్గా తీయమ్మా అంటున్నాడు. జాగు పాప అయితే వెళ్ళిపోయి నన్ను కూడా తీయ అంటుంది అనమాట. మా అమ్మాయి అయితే మా అబ్బాయిని గెలవలేదండి పాపం, అన్నిట్లో మధ్యలో వెళ్ళిపోద్ది. ఇక్కడైతే ఫొటోస్ దించేసి ఇంకైతే రిటర్న్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుండి చూడండి బాగుంది కదా. అటు నుండి వచ్చేటప్పుడు ఇటువైపు తీసాను, వెళ్ళేటప్పుడేమో ఈ కోట ఆ కొండ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నుండి చూస్తే కింద కనిపిస్తుంది, మేము భోజనం చేసాం కదా అక్కడ. అలాగే ఇటువైపు చెట్లు ఇవన్నీ కనిపిస్తాయి ఇగోండి. ఇటువైపు నుండి ఈ కోట ఎక్కితే ఇటువైపు కనిపిస్తుంది అనమాట. ఇలా ఉంటుందని మా బావ అయితే చెప్పలేదండి, లేదంటే మేము కూడా షటిల్స్ కానీ బాల్స్ కానీ అలాంటివి తెచ్చి ఆడుకునే వాళ్ళము. నార్మల్గా అయితే కొండపల్లి అంటే కొండపల్లి బొమ్మలు చూడడానికి వెళ్తున్నామేమో అనుకున్నాము. పిల్లల్ని అయితే ఇక్కడ తీసుకొచ్చి ఆడిపించవచ్చు, చాలా బాగుంది నేచర్ అయితే. ఇంక ఇటువైపు చూడండి, వ్యూ చాలా బాగుందండి. కోట నుండి బయటకైతే వచ్చాము. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. నేను ఇంకా కోట లోపల ఉంటే మా పిల్లలైతే ఎక్కడో ఉన్నారు చూడండి, దూరంగా వెళ్ళిపోతున్నారు. టైం అయితే 4 అయింది. ఇంకా బయటకు వచ్చేసాము. తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు అయితే వచ్చేసాయి. ఇంక ఇంటికి వెళ్ళిపోవడానికి అయితే టైం అయింది. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకేమైనా మధ్యలో ఉంటే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కనిపిస్తుంది కదా, ఆ టవర్ కనిపిస్తుంది. ఆ టవర్ పైకి వెళ్దాం అనుకుంటున్నాము. చూడాలి మరి మా బావ తీసుకెళ్తారు లేదో. ఇంక వాళ్ళైతే ఆల్రెడీ కారు ఎక్కిపోయారు. నేను ఇక్కడెక్కడ ఉన్నాను, నన్ను వదిలేసి వెళ్ళిపోగలరు. నన్ను అక్కడ వాళ్ళు పిలుస్తున్నారు, త్వరగా వెళ్ళాలి. ఆ కొండపైకి చూపించాను కదా, కొండపైకి వెళ్దాం అంటున్నారు. ఇంక వెళ్ళాలి. చాలా చల్లగా ఉంది, ఎండగా ఉన్నా కూడా క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉంది.
కార్ల కంటే నాకు బయటే బాగా నచ్చింది అనమాట. ఆల్రెడీ కార్ ఎక్కిపోయారు వాళ్ళు. అగోండి అది కనిపిస్తుంది కదా, ఆ టవర్ దగ్గరికి వెళ్ళాలి. పొట్టు బుడంకాయలు చూడండి అటు. నా ఫ్రెండ్ సీట్ కట్ చేసేస్తాం. చెప్పాను కదా టవర్ దగ్గరికి వెళ్తున్నామని. అక్కడికి వెళ్తామని అయితే కార్ అయితే అటువైపు తిప్పాము. కాకపోతే ఇంకా టైం వేస్ట్ ఎందుకులే, అక్కడికి ఏమీ ఉండదు, నార్మల్గా వెళ్ళి చూడడమేని, కొండ ఎక్కడమేని అని చెప్పారు. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. అయితే ఇక్కడ ఏ బీచ్ లేదండి. మా అమ్మాయి ఇంటి దగ్గర నుండి వచ్చినప్పటి నుండి అంటుంది అనమాట, నాన్న నాకు బీచ్కి తీసుకెళ్ళి అంటుంది. బీచ్కి వెళ్ళాలంటే టైం పడుతుంది, ఎందుకంటే దూరంగా ఉందన్నమాట. బాపట్ల వెళ్ళాలన్నా దూరంగా ఉంది, ఇటు మచిలీపట్నం బీచ్కి వెళ్ళాలన్నా దూరంగా ఉంది. కార్ ఎటు తిప్పినా కూడా నాన్న ఇటువైపు బీచ్ ఉంటుందా అని అడుగుతుందనమాట. సరేలమ్మా నీకైతే ఇంకో ప్లేస్కి తీసుకెళ్తానని చెప్పారు. ఇప్పుడైతే మేము రిటర్న్ అయిపోతున్నాము. వెళ్ళే దారిలో అయితే నాకు రేక్కాయల చెట్లు అలాగే పరింపల్ చెట్లు అయితే కనిపించాయి. మీకు ఎవరికైనా తెలుసా పరింపల్ అంటే? మీకు ఇప్పుడైతే చూపిస్తాను. ఇక్కడ కార్ ఆఫ్ చేసి నేనైతే మీకు చూపించడానికి అయితే వెళ్తున్నాను. ఊర్లో అయితే ఎటువైపు వెళ్ళినా కూడా ఈ పరింపల్ చెట్టు అయితే ఉండేది. అడవి కూడా మాకు దగ్గరగా ఉంటుంది, అందుకని ఈ పరింపల్ అయితే తెగ తినేవాళ్ళము. దీనికైతే ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళు కూడా చూసేవాళ్ళం కాదు. తీసుకోవడానికి అయితే ప్రయత్నించేటప్పుడు చేతులకి మొత్తం గీరుకునేవి. ఇగోండి ఇలా ఉంటాయన్నమాట పరింపళ్ళు అనేది. టేస్ట్ కూడా బాగుంటాయి. మీకైతే చూపిస్తున్నాను. ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి, పరింపళ్ళు తెలుసా లేదో. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి. వాళ్ళు చెప్తున్నారు బాగా హ్యాపీగా ఉందమ్మా ఈరోజు అని చెప్తున్నారు. పిల్లలతో అయితే బాగా స్పెండ్ చేయొచ్చు, బాగుంది ఇక్కడైతే వాతావరణము. మనం ఇంటిని కూడా మర్చిపోతామన్నమాట. ఇది డౌన్ దిగేటప్పుడు కదా, సన్లైట్ కూడా మంచిగా కనిపిస్తుంది. కొండ ఎక్కేటప్పుడు ఒకవైపు చెట్లు కొండలు కనిపించాయి, డౌన్ దిగేటప్పుడు వేరే వైపు కొండలు చెట్లు కనిపిస్తున్నాయి అనమాట. మీరు కూడా చూడండి. మేమైతే ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేస్తాము. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఇక్కడ నుండి మేము వేరే ప్లేస్కి కూడా వెళ్ళాము, అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.